అబ్బబ్బా! కష్టాలన్నీ మన ఆడోళ్ళకే కదండీ! అదేంటో తెలీదు గానీ ఎంత వద్దనుకున్నా సరే మనకే వస్తాయి కష్టాలు. యాక్చువల్లీ నాకు డేట్ అంటే పీరియడ్స్ కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఎందుకు అంటే నాకు రీజన్ తెలీదు. ఈ మధ్య అలా లేట్ అయిపోతుందనమాట. హాస్పిటల్‌లో చూపించుకుంటే పీసీఓడీ స్టార్ట్ అయిందని చెప్పారనమాట. ఓకే. ఫైన్ అని చెప్పేసి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! తొందరగా మనం పనులన్నీ పూర్తి చేసేసుకోవాలని నేను ఎంత వెయిట్ చేస్తే అంత లేట్ అయిపోయిందనమాట. ఇంకేముంది ఇంక 2 డేసే ఉంది శ్రావణ మాసంకి. పీరియడ్స్ వచ్చిందని జెప్పేసి ఆపేసాను. మళ్ళీ ఈరోజే స్టార్ట్ చేశాననమాట. స్టార్ట్ చేసేసరికి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అమ్మ బాబోయ్! ఇదేంట్రా బాబు అని జెప్పేసి మొత్తం పనంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేసానా, వదిలేసిన తర్వాత కొంచెం సేపు పడుకొని లేచాననమాట. అంటే నాకు పడుకొని లేస్తే ఇంక మెడిసిన్ అవసరం లేదనమాట. మెడిసిన్ ఏసిన దానికంటే ఇంకా ఎక్కువ పని జేస్తది నిద్ర అనేదనమాట. సో, పడుకొని లేచేసరికి నిహాల్ ఇంకొచ్చేస్తాడు అని జెప్పేసి ఇంకా ప్రిపేర్ అయిపోయాను. వాడికి ఫుడ్ అది ప్రిపేర్ చేశాను. అంతా అయిపోయినసరికి ఇంకేముంది వాడు ఎలాగొచ్చాడు వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. సడెన్‌గా అలా మబ్బేసేసింది. అలా వెంటనే ఇంక వర్షం గూడా పడిపోయిందనమాట. ఏం జేస్తాం జెప్పండి? తప్పదు. పని జూస్తే ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఎలా పడితే అలాగ వదిలేసి ఉన్నాయన్నమాట. ఈయన జూస్తే బీ షిఫ్ట్‌కెళ్ళిపోయారండి. అంటే మధ్యాహ్నం నుంచి ఎళ్ళిపోయారనమాట భోజనం జేసేసి. ఇంక ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఇంకొంసేపు పడుకుందాం అని జెప్పేసి పడుకొని పోయేసరికి నిహాల్ వచ్చాడనమాట. ఇంక వర్షం స్టార్ట్ అయింది గదా! నేనలా తలుపు తీసుకొని బయటకొచ్చేసరికి ఇది గూడా నా వెనకాల పైకొచ్చేసింది. పాపం వర్షంలోకి రాలేదు గదా! అదే బొచ్చుంటది గదా! ఆరదని జెప్పేసి భయమనమాట దానికి. అస్సలు తడిలోకి రాదు. చూసారా? నేనిక్కడికొచ్చేసానని నేను కనిపించలేదని ఎంత పెద్ద పెద్ద కేకలేసి అరుస్తుందో, నా వెనకాలే తిరుగుతదండి. నిహాలు పిలుస్తాడనమాట. పాపం అలా పిలుస్తానే ఉంటాడు. కానీ అసలు వాడి దగ్గరికసలు ఎళ్ళనే ఎళ్ళదు. ఏమి అంటే దానికి భయం పాపం. ఈయనుంటే పాపం కొద్దిగా ఈయన వెనకాల తిరుగుతది. లేదంటే నా వెనకాల తిరుగుతది గానీ, అస్సలు నిహాలు వెనకాల కంటే ఎళ్ళదు. ఆడేమో కుళ్ళిపోతాడు. "ఏంటమ్మా మీ వెనకే తిరుగుతది, నా వెనక తిరగదు" అని చెప్పేసి అంటుంటాడు. అది మనం ఏం చేయలేం గదండీ! పాపం మూగజీవులు. అది మరి ఆడు ఏం భయపెట్టాడో నాకు తెలీదు గానీ, నా వెనకే తిరుగుతదనమాట. నాకో పక్క భలే గర్వంగా అనిపిస్తదనమాట. నారా అని అనిపిస్తదనమాట. ఎందుకంటే పెంచుతుంది నేనే గదా! యాక్చువల్లీ వాడాడుకుంటాడనే తీసుకొచ్చారు. కానీ ఇది మాత్రం పెంచుతుంది నేను గాబట్టి నా వెనకే తిరుగుతదనమాట. సో, అదేనండి. ఈరోజైతే వర్షం అలా పడ్డది. పని అయిపోతదనుకున్నాను గానీ, నిహాల్ నాకు కొద్దిగా హెల్ప్ చేశాడు. కొద్దిగా పనయింది. ఇంకా చాలా పనుందండి బాబోయ్! ఎప్పుడు చేస్తానేంటో తెలీదు గానీ చూసారా ఇల్లంతా చెత్త ఇంకా బెడ్‌రూమ్ మీకు చూపించలే. బెడ్‌రూమ్ అయితే ఇంకా భయంకరంగుంది. రేపు మిగిలిన పనంతా చేసేసుకోవాలి బాబోయ్!